హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వాలెట్. సంక్రాంతి పండుగ వేళ తెలంగాణలోని రైతులకు ఊరటనిచ్చేలా తెలంగాణ ప్రభుత్వం ఒక శుభవార్త తీసుకొచ్చింది. ధరణి వెబ్ పోర్టల్ వల్ల ఏర్పడిన భూ సమస్యల పరిష్కారానికి నడుం బిగించింది. వీలైనంత త్వరగా ధరణిలో నెలకొన్న భూముల సమస్యలను పరిష్కరించి రైతుల ఇబ్బందులను తీర్చేందుకు మరింత సమయం ఇచ్చింది. ఇందులో భాగంగా ఏప్రిల్ 13 వరకు ప్రభుత్వం గడువు పొడిగించింది. ఈ గడువులోగా ధరణిలో తప్పుగా నమోదైన భూముల వివరాలను మార్చుకోవచ్చని ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది. సాంకేతిక రికార్డు పరమైన తప్పులను రైతులు సరిదిద్దుకోవచ్చని చెప్పుకొచ్చింది. ఇక రైతులందరూ భూభారతి కార్యక్రమం ద్వారా సులభంగా తప్పులు సరిదిద్దుకోవచ్చని రేవంత్ రెడ్డి సర్కార్ వెల్లడించింది. ఇక ఒకరి భూమి మరొకరి పేరు మీదకు వెళ్లడం, సర్వే నెంబర్లు తప్పుగా పడ్డం, భూమి విస్తీర్ణంలో తేడాలు పడ్డం, నిషేధిత జాబితాలో ఉండడం వంటి అన్ని అంశాల్లో రైతులు మార్పులు చేసుకోవచ్చు. అయితే గతంలో ఇందుకోసం రైతులకు ఇచ్చిన గడువు ఇటీవల ముగిసింది. అయినా రాష్ట్రంలో చాలా మంది రైతులు ఇంకా ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్లు ప్రభుత్వ దృష్టికి వచ్చిందట. అయితే ఈ క్రమంలోనే ప్రభుత్వం మరోసారి రైతులకు అవకాశం కల్పించింది. గతంలో ధరణి పోర్టల్లో 2.45 లక్షల పెండింగ్ దరఖాస్తులు ప్రభుత్వం దృష్టికి వచ్చాయి. వాటిని అధికారులు పరిష్కరించారు కూడా. ఇప్పుడు మరోసారి తప్పులు సరిదిద్దుకునే అవకాశం ఇవ్వడంతో ఇంకా ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు బెనిఫిట్ జరగబోతోంది. ఇక తెలంగాణ ప్రభుత్వం భూభారతి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఈ ప్రోగ్రాం కింద గ్రామాల్లో ప్రత్యేక రెవెన్యూ సదస్సులు నిర్వహించి భూములను రీసర్వే నిర్వహిస్తుంది. తమ భూములకు సంబంధించి ప్రభుత్వపు రికార్డులు, డాక్యుమెంట్లలో తప్పుగా నమోదయ్యి ఉంటే రైతుల వివరాలను మార్చుకోవచ్చు. ఇక ఇందుకోసం మీ సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే భూభారతి పోర్టల్లోకి నేరుగా వెళ్ళి కూడా రైతులు దరఖాస్తు చేసుకోవచ్చు. అండ్ ఏప్రిల్ నాటికి అన్ని వివాదాలను పరిష్కరించి భూములను పక్కాగా డిజిటలైజేషన్ చేయాలని ప్రభుత్వం డెడ్ లైన్ విధించింది. ఈ గడువులోగా రైతుల సమస్యలు పరిష్కరించేందుకు సిద్ధమైపోయింది ప్రభుత్వం. అయితే రైతులకే కాకుండా రియల్ ఎస్టేట్ భూములకు కూడా దీనివల్ల లాభం జరుగుతుంది. ఎందుకంటే రియల్ ఎస్టేట్ వివాదాలు కూడా పరిష్కారం కావడం వల్ల భూములు కూడా రిజిస్ట్రేషన్లు పెరుగుతాయి. దీనివల్ల ప్రభుత్వ రిజిస్ట్రేషన్ శాఖ కూడా ఆదాయం అనేది పెరుగుతుంది.